హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం కోడింగ్ సెషన్ అనేది స్టార్ట్ చేసాం కదా. సో కోడింగ్ సెషన్లోని సెకండ్ పార్ట్ అనేది ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో టాపిక్ ఏంటంటే అసలు కోడింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అండ్ కామన్ కోడింగ్ లాంగ్వేజెస్ కోసం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్ వీడియోలో అసలు కోడింగ్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నామో అంతా కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో కోడింగ్ ఎలా వర్క్ అవుతుంది, కోడింగ్ లాంగ్వేజెస్ కోసం తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో టాపిక్ ఏంటి అంటే హౌ కోడింగ్ వర్క్స్. అసలు నార్మల్గా అయితే మనకి కోడింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందని తెలుసు. మనం ఒక కోడ్ రాస్తాం, అది కంప్యూటర్కి ఇస్తాం, అది ఇన్స్ట్రక్షన్స్ అని తీసుకుంటుంది, దాన్ని రన్ చేస్తుంది అని చెప్పి మనకు నార్మల్గా తెలుసు. సో అదేంటి చిన్నగా చెప్పేస్తాం, సింపుల్గా చెప్పేస్తాం అలాగే చేస్తుందని. కానీ యాక్చువల్గా అయితే దాని వెనక చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ప్రాసెస్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. నార్మల్గా అయితే కంప్యూటర్ అనేది ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ డేటా అని మాత్రమే అర్థం చేసుకుంటుంది. అదేంటంటే ఆన్ లేదా ఆఫ్. కంప్యూటర్ ఫ్యాక్ట్ ప్రకారం మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కంప్యూటర్ అనేది ఓన్లీ 2 స్విచెస్ బేస్ చేసుకుని లేదా 2 ట్రాన్సిస్టర్స్ని బేస్ చేసుకుని రన్ అవుతుంది, ఆన్ కానీ ఆఫ్ కానీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి కంప్యూటర్లో కూడా మనకి సిపియూలో చూడండి, మనకి మదర్ బోర్డు మీద ట్రాన్సిస్టర్స్ కనిపిస్తుంటాయి. సో కొన్ని ట్రాన్సిస్టర్స్ ఆన్ అయి ఉంటాయి, కొన్ని ట్రాన్సిస్టర్స్ ఆఫ్ అయి ఉంటాయి. ప్రతి టాస్క్ని మనం కంప్లీట్ చేసేటప్పుడు కొన్ని ట్రాన్సిస్టర్స్ అనేవి ఆన్లో ఉంటాయి, కొన్ని ట్రాన్సిస్టర్స్ ఆఫ్లో ఉంటాయి. ఇలా మనకి జరుగుతుంది. సో మనకి ఫస్ట్ ఇది తెలుసుకునే ముందు బైనరీ కోడ్ అంటే ఏంటో తెలియాలి. బైనరీ కోడ్ అనేది ఏంటంటే మనకి నార్మల్గా మనుషులకైతే అర్థం అవుదా బైనరీ కోడ్ అనేది, అంతా కూడా సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అనేది బైనరీ కోడ్ అనమాట. అంతా 1s 0sలోనే ఉంటుంది. ఏ డిజిట్ తీసుకున్నా కూడా ఏ తీసుకుంటే దానికి ఒక డిజిట్ అనేది ఉంటుంది 1s and 0sలో. అండ్ ఒక నెంబర్ 48 తీసుకుంటే ఆ 48కి ఒక డిజిట్ అనేది ఉంటుంది, అలా అనమాట. ఒక బైనరీ కోడ్ అనేది ఉంది అంటే దాన్ని కొన్ని బైట్స్ కింద గ్రూప్ చేస్తాం. సో ఆ గ్రూప్లో మనకి 8 డిజిట్స్ ఉంటాయి అండ్ 8 డిజిట్స్ 8 ట్రాన్సిస్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 3 1s 0 1 0 0 1 1 0 1 0 0 1. ఇది ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. సో మోడర్న్ కంప్యూటర్స్ ఏంటంటే మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటున్నాయి మోడర్న్ కంప్యూటర్స్లో. సో ఒక్కొక్క కాంబినేషన్ అనేవి మనకి చాలా ఫామ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఏంటంటే టర్న్ ఆన్ అయ్యిందంటే అక్కడ 0, ఆఫ్ అయిందంటే 1 అనమాట ట్రాన్సిస్టర్ అనేది, అలా అర్థం చేసుకుంటుంది. సో మనకి కంప్యూటర్లో మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటున్నాయి కదా. సో ఇప్పుడు 1 1 3 1s 0 1 0 0 1. సో ఇక్కడ మనకి మొత్తం ఎన్ని ఆన్లో ఉన్నాయి అంటే 3 ఆన్లో ఉన్నాయి, 5 ఆఫ్లో ఉన్నాయి, అలా అనమాట. ఇక్కడ మనకి మొత్తం 8 ట్రాన్సిస్టర్లోని 3 ట్రాన్సిస్టర్స్ ఆన్లో ఉన్నాయి, 5 ట్రాన్సిస్టర్స్ ఆఫ్లో ఉన్నాయి, ఇలా చెప్తామన్నమాట. కానీ దీనివల్ల ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. అదేంటంటే నార్మల్గా అయితే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ రాయాలంటే ఈ 1s and 0sలోని ఒక బిలియన్స్ ఆఫ్ 1s and 0sని ఒక ప్రోగ్రామ్ కింద రాయగలమా? మనము రాయలేము. సో బైనరీ కోడ్లో మనం అనుకున్నది కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ అనేది బైనరీ కోడ్లో మనం రాయలేము. ఒక్క వర్డ్కే 8 అలా ఉన్నాయంటే 8 1s 8 0s అలా ఉన్నాయంటే మనకి ఎలా రాసుకుంటాం? సో ఒక ప్రోగ్రామ్ కంప్లీట్గా రాయాలంటే బిలియన్స్ ఆఫ్ 1s and 0s వాడతాం. సో దాని ప్రకారంగా మనం రాయలేము. అందుకని చెప్పేసి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడడం వల్ల ఏంటంటే మనకు అర్థమయ్యే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాస్తే అది కంపైలర్ని బేస్ చేసుకొని అది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ డేటాని మనం ఏదైతే ఇంగ్లీష్లో రాసామో ఆ డేటాని బైనరీ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ ఫార్మాట్లో రాస్తే అది పైథాన్, ఈ పర్టికులర్ ఫార్మాట్లో రాస్తే అది జావా, C++, ఇలా చెప్తున్నాం. సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి చాలా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి మనకు ఉన్నాయి. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్ని దేనికంటే కంప్యూటర్ యొక్క సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి కానీ, యాప్స్ని డెవలప్ చేయడానికి కానీ, వెబ్సైట్స్ని డెవలప్ చేయడం కానీ. నార్మల్గా అయితే ఒక కోడ్ అనేది మనం రాస్తున్నామంటే ఏదైనా వెబ్సైట్ డెవలప్ చేయడం కానీ, లేదంటే ఏదైనా యాప్స్ని డెవలప్ చేయడం కానీ, లేదంటే సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం కానీ, ఈ మూడింటి కోసం మనం కోడ్ అనేది రాస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం బైనరీ కోడ్ని డైరెక్ట్గా రాయలేం కాబట్టి దానికోసం అని చెప్పేసి నార్మల్గా మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కోడ్ని రాయాలి. సో అలా రాయడం ఈజీయే, నార్మల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో దానికి అర్థమయ్యేటట్టు రాయడం ఈజీయే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క స్పెషల్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. దాని సింటాక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు C లాంగ్వేజ్లో చూడండి, ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అని చెప్పేసి స్కాన్ఎఫ్ అనేది రీడ్ చేయడానికి, ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అదే మనకి C++లో చూడండి, C అవుట్ C ఇన్ అని చెప్పి వాడతాం.
పైథాన్లో ప్రింట్ అని చెప్పి వాడతాం. ఇలా అనమాట. ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క సింటాక్స్ అనేది ఉంటుంది. అసలు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు మనకు అన్ని లాంగ్వేజ్ ఉన్నాయి, ఏదో ఒక లాంగ్వేజ్ ఉంటే సరిపోతుంది కదా, దేన్నైనా డెవలప్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు కదా. కానీ మెయిన్ ఏంటంటే ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క డిఫరెంట్ పర్పస్ అనేది ఉంటుందన్నమాట. అంటే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓన్లీ వెబ్ డెవలప్మెంట్ మాత్రమే యూజ్ అవుతాయి, కొన్ని డెస్క్టాప్ సాఫ్ట్వేర్స్ మాత్రమే యూజ్ అవుతాయి, ఇంకొన్ని అయితే మనకి యాప్స్ క్రియేట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతాయి. అలా అనమాట. అందుకని చెప్పేసి మనకి బోల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే వచ్చాయి. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మనం మెయిన్లీ 2 టైప్స్ కింద డివైడ్ చేస్తాం: లో లెవెల్ లాంగ్వేజెస్, హై లెవెల్ లాంగ్వేజెస్. ఫస్ట్ వన్, లో లెవెల్ లాంగ్వేజెస్. ఈ లో లెవెల్ లాంగ్వేజెస్ అనేవి మనకి కొంచెం అర్థం అవడానికి కష్టంగా ఉంటుంది, బైనరీ కోడ్కి దగ్గరగా ఉంటుందన్నమాట. కంప్యూటర్కి అర్థమయ్యేటట్టే ఉంటుంది, కాకపోతే మనుషులకి మనకు అర్థం అవడం కొంచెం కష్టం అవుతుంది. అదే హై లెవెల్ లాంగ్వేజ్ చూసుకోండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్గా అయితే అది ప్రోగ్రామ్ అని అనిపించదు, మనం ఏదో రాసుకున్నట్టేమో అనిపిస్తుంది. ఇప్పుడు పైథాన్ చూడగానే మనకి ప్రోగ్రామ్ అనేది ఈజీగా అర్థమవుతుంది, పైథాన్లో కోడ్ అనేది. అలా అనమాట. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యూమన్కి అర్థమయ్యేటట్టు ఉంటుంది. లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే బైనరీ కోడ్కి దగ్గరగా రాస్తున్నాం. కానీ నార్మల్గా చెప్పాలంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ప్రస్తుతం మనం యూజ్ చేసినవన్నీ కూడా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోసం తెలుసుకున్నాం. అసలు ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? నార్మల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇదొక లాంగ్వేజ్, C++, జావా అవన్నీ ఉంటాయని చెప్పుకున్నాం. అసలు ప్రోగ్రామ్స్ అంటే ఏంటో చూద్దాం. ఒక ప్రోగ్రామ్ అనేది ఉందంటే అదొక సింపుల్ టెక్స్ట్ ఫైల్ అనమాట. ఒక డేటా ప్రోగ్రామ్ అనేది ఒక టెక్స్ట్ ఫార్మాట్లో రాసుకుంటాం. సో దానికి సంబంధించిన కోడింగ్ లాంగ్వేజ్ ప్రకారం దాన్ని సేవ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు పైథాన్లో ఉందంటే పైథాన్లో రాస్తాం, పైథాన్లో రాసాక అది .pyలో సేవ్ చేస్తాం. అలా అనమాట. దాని ఫార్మాట్ ప్రకారం సేవ్ చేసుకుంటాం. నార్మల్గా అయితే మనం టెక్స్ట్ ఫైల్లో రాస్తాం కదా, ఆ కోడ్ని మనం సోర్స్ కోడ్ అంటాం. ప్రతి కోడింగ్ లాంగ్వేజ్కి దాని ఓన్ ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు పైథాన్ అంటే .py అని సేవ్ చేస్తాం, అదే సి లాంగ్వేజ్లో అయితే .c అని సేవ్ చేస్తాం. అలా అనమాట. అదే సి లాంగ్వేజ్ అయితే .c అని సేవ్ చేస్తాం. అలా మనం సేవ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ అనేది మనకి తెలియాలి అంటే మనం ప్రోగ్రామ్ అనేది మనకి ప్లెయిన్ టెక్స్ట్ లో రాసుకోవాలి. సో ఒక ప్రోగ్రామ్ అనేది మనం ప్రిపేర్ చేయాలంటే ఆ కోడ్ అనేది ఎలా రాస్తామంటే ప్లెయిన్ టెక్స్ట్ లో రాసుకుంటాం. ఒక టెక్స్ట్ ఎడిటర్ కానీ నోట్ ప్యాడ్ కానీ ఎలాంటిది ఏదైనా తీసుకొని అందులో మనం రాసుకుంటాం. సో అలా కోడ్ అనేది రాశాక దాన్ని ఒక ఫైల్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుంటాం. నార్మల్గా ప్రింట్ హెలో వరల్డ్ అని చెప్పేసి మనం ఒక కోడ్ అనేది రాసుకున్నాం నోట్ ప్యాడ్లో. సో ఇప్పుడు దీన్ని hello.py అని సేవ్ చేసాం అనుకోండి, అంటే అది పైథాన్ ఫైల్ అని అర్థం. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని రాసేసాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎలా రన్ చేస్తున్నాం, దాని కమాండ్స్ అనేవి ఎలా ఇస్తున్నాము, ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక్కొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది. కొన్ని లాంగ్వేజ్ ఏంటంటే ఇది ఒక సపరేట్గా ఒక బైనరీ, కొన్ని లాంగ్వేజ్ ఏంటంటే ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాన్ని ఒక సపరేట్ బైనరీ ఫైల్లో సేవ్ చేసుకుంటాం, తర్వాత కంప్యూటర్లో డైరెక్ట్గా రన్ చేస్తాం. అదే వేరే లాంగ్వేజ్ చూసాం అనుకోండి, అదేం చేస్తుందంటే దాని ప్రోగ్రామ్స్ని ఇండైరెక్ట్గా కూడా రన్ చేస్తుంది. ఏదైనా పర్టికులర్ సాఫ్ట్వేర్ని బేస్ చేసుకొని రన్ చేయడం ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ చూద్దాం. జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఫైల్ అనేది ఉంటుంది కదా, జావా స్క్రిప్ట్ని మనం వెబ్ బ్రౌజర్లో క్రోమ్లో రన్ చేస్తుంటాం, కానీ రాయడం ఏ నోట్ ప్యాడ్లోనో రాస్తాం. అక్కడ మనం వెబ్ బ్రౌజర్ కానీ క్రోమ్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. అలా అనమాట. అదే PHP ఫైల్ ఉందనుకోండి, దాన్ని అలా యూజ్ చేస్తాం, వెబ్ సర్వర్ యూజ్ చేస్తాం. అంటే XAMPP, LAMP ఇలాంటి వాటిలో మనం ప్రోగ్రామ్ రాసి నార్మల్గా నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ రాసి అలాంటి వాటిలో రన్ చేస్తూ ఉంటాం. ఈ hello.py ఫైల్ అనేది మనం సేవ్ చేసుకున్నాం కదా, ఇది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది కమాండ్ లైన్ అనేది ఎలా అంటే మనకి అవుట్పుట్ ప్రోగ్రామ్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందంటే హెలో వరల్డ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. సో ఒకవేళ కోడ్ అనేది మనం కమాండ్ ప్రాంప్ట్లో ఎంటర్ చేసాం అనుకోండి, సో మనం అంతా రాసి ఎంటర్ని ప్రెస్ చేస్తాం అంతే. సో అప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్లో లేదంటే ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్లో రాసుకోవచ్చు, లేదంటే మనం కమాండ్ ప్రాంప్ట్లో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాం అనుకోండి, రన్ చేసేటప్పుడు అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది మనకు అదంతా కనిపించదు. సో అది తెలుసుకుందాం. నార్మల్గా ఒక కంప్యూటర్ తీసుకున్నాం అనుకోండి, ఆ కంప్యూటర్కి మనం ప్రింట్ హెలో వరల్డ్ అని ఇచ్చాం. సో ఆ హెలో వరల్డ్ అని దానికి అర్థమవుతుందా? అర్థం అవ్వదు. కానీ అదే మనకి డిస్ప్లే చేస్తుంది స్క్రీన్ మీద హెలో వరల్డ్ అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే దానికి ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్ మాత్రమే అర్థమవుతుంది. సో యాక్చువల్గా ప్రోగ్రామ్ అనేది కమాండ్లా రన్ చేస్తుంది అనమాట. ప్రింట్ హెలో వరల్డ్ అనే కమాండ్ని తీసుకొని దాన్ని ఇప్పుడు రన్ చేస్తుంది. సో అదంతా కూడా కోడ్ అంతా కూడా ఒక ప్రోగ్రామ్, ఆ కోడ్ అంతటిని కూడా ఒక ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ సిరీస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ సిరీస్ అనేవి ఆన్ ఆఫ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆన్ ఆఫ్స్ కదా దానికి అర్థమవుతుంది, ఆన్ ఆఫ్స్ బట్టి దానికి అర్థం చేసుకొని మళ్ళీ ఆన్ ఆఫ్స్ నుంచి సిరీస్ నుంచి ప్రోగ్రామ్ నుంచి కోడ్, అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇదంతా జరగాలంటే మెయిన్ మనకి
3 థింగ్స్ జరగాలి. అవి ఏంటంటే ఫస్ట్ సోర్స్ కోడ్ అనేది అసెంబ్లీ లాంగ్వేజ్ కింద ట్రాన్స్లేట్ అవ్వాలి, అండ్ ఆ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మెషిన్ లాంగ్వేజ్ కింద ట్రాన్స్లేట్ అవ్వాలి, అండ్ ఆ మెషిన్ లాంగ్వేజ్ అనేది నెక్స్ట్ బైనరీ కోడ్ కింద ట్రాన్స్లేట్ అవుతుంది. ఏదైనా మీకు కన్ఫ్యూషన్ ఉందా లేదా ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉందా? మ్యాక్సిమం ఉండదు, ఒకవేళ ఉంది అంటే ఒకసారి మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో నార్మల్గా మనం ఏదైతే రాస్తున్నామో ఒక సోర్స్ కోడ్ అనేది రాస్తున్నాం కదా మనం టెక్స్ట్ ఎడిటర్లో, ఆ టెక్స్ట్ ఎడిటర్ అనేది ఒక అసెంబ్లీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఒక సూపర్ లో లెవెల్ లాంగ్వేజ్ ఇది. సో అసెంబ్లీ లాంగ్వేజ్ అన్నప్పటికీ ఓన్లీ అక్కడ మనకి నెంబర్స్ వర్డ్స్ మాత్రమే ఉంటాయి. ఆ బైనరీ ప్యాటర్న్స్లోకి అవి ఆ నెంబర్స్ అండ్ వర్డ్స్లో ఉంటాయి కదా, ఆ వర్డ్స్ అండ్ నెంబర్స్ కూడా మనకి బైనరీ ప్యాటర్న్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ వర్డ్స్ అనేవి. సో ఇక్కడ ఏంటంటే సోర్స్ కోడ్ మనం ఏదైతే టెక్స్ట్ ఎడిటర్లో రాసిన సోర్స్ కోడ్ ఉందో అది బైనరీ ప్యాటర్న్స్ కింద ఇప్పుడు కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు లాంగ్వేజ్ మీద డిపెండ్ అయ్యి చూసుకుంటే ఇదంతా ఏం చేస్తుందంటే ఇంటర్ప్రిటర్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అదే కంపైలర్ చేసింది అనుకోండి, కంపైలర్ ఏం చేస్తుంది మొత్తం ఒకసారి ట్రాన్స్లేట్ చేసేస్తుంది. సో ఈ కోడింగ్ లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుందంటే ఈ అసెంబ్లీ కోడ్ని కంప్యూటర్ అసెంబ్లర్కి పంపిస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే అసెంబ్లర్ దాన్ని మెషిన్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే అది ఈజీగా అర్థమవుతుంది, బైనరీ కోడ్కి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే బైనరీ లాంగ్వేజ్ అనే చెప్పుకోవచ్చు. సో బైనరీ లాంగ్వేజ్ అంటే బైనరీ కోడ్లో ఉంటుంది అది అనమాట. సో ఇక్కడ మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాసాక మన స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఆ స్క్రీన్లో అసలు ఏం జరుగుతుంది, మనకి స్క్రీన్లో ఏవేవి ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది, మనకి ఫొటోస్, వీడియోస్, ఇంటర్నెట్, ఫేస్బుక్, మన ఆన్లైన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్లోనే ఉంటాయి. సో ఏ ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేసినా కూడా అంతా 1s and 0s ఉంటుంది. ఒకటి మాత్రం ఇదే కరెక్ట్. సో ఇక్కడ మనం ఏ ఆపరేషన్ని పెర్ఫామ్ చేసినా, ఈవెన్ బ్యాక్కి వెళ్ళినా కూడా ఆర్ ఎంటర్ ప్రెస్ చేసినా ఏం చేసినా కూడా అంతా 0s and 1s ఉంటుంది. సో 0s and 1s అనేవి మనకి హ్యూమన్ అచీవ్మెంట్కి రియల్ సింబల్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ఓన్గా అయితే ఏది రాయలేము కాబట్టి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తున్నాం. మనకి నార్మల్గా ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటేంటి ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. సో మనకి చాలా కోడింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. నార్మల్గా అయితే ఆ థౌజండ్స్ ఆఫ్ కోడింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ మనం ఎక్కువగా యూజ్ చేసిన లాంగ్వేజ్ C++, జావా ఇవే ఎక్కువగా వింటుంటాం. ఈ కోడింగ్ లాంగ్వేజ్ అనేవి మనం మాట్లాడే లాంగ్వేజ్ లాంటివి కాదు, అండ్ వీటికి ఆల్ఫాబెట్స్ కానీ ఒకాబులరీస్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. అంతా కోడే, అంటే స్పెషల్ కమాండ్స్ ఉంటాయి, అబ్రివేషన్స్ ఉంటాయి, ఇంకా టెక్స్ట్ అరేంజ్మెంట్ అనేది వేరేగా ఉంటుంది. ఇవన్నీ కోడింగ్ లాంగ్వేజ్కున్న మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. ప్రతి సాఫ్ట్వేర్ కూడా ఒక కోడింగ్లోనే రాసుకుంటాం, ప్రతి సాఫ్ట్వేర్ కూడా కోడింగ్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, అండ్ ఆ ప్రతి కోడింగ్ లాంగ్వేజ్ అనేది యూనిక్గా ఉంటుంది. సో ఆ కోడింగ్ లాంగ్వేజ్ అనేది ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి ఆర్ ప్రతి ప్లాట్ఫామ్కి ఒక్కొక్క కోడింగ్ లాంగ్వేజ్ని మనం ప్రిఫర్ చేస్తామన్నమాట. అండ్ కోడింగ్ స్టైల్ అనేది కూడా వేరేగా ఉంటుంది, ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్కలా అనమాట. ఇది మీకు ఎలా చెప్పొచ్చు అంటే మన ఫోన్లో చూడండి, ఆండ్రాయిడ్ వేరేగా ఉంటుంది, విండోస్ వేరేగా ఉంటుంది, ఇంకా ఐఫోన్ చూసుకుంటే మనకి ఐఫోన్లో మనం వేరేగా ఉంటుంది. వాట్సాప్ చూసుకోండి, వాట్సాప్ మన ఆండ్రాయిడ్ ఫోన్కి అండ్ ఐఓఎస్కి మనకి చూసుకుంటే వాట్సాప్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అలా అనమాట ప్లాట్ఫామ్ బట్టి కోడింగ్ అనేది మారుతుంది. సో ఇప్పుడు నేను మొత్తం 12 మోస్ట్ కామన్గా యూజ్ చేసే కోడింగ్ లాంగ్వేజెస్ కోసం డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్ జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ అనేది మెయిన్లీ వెబ్సైట్స్ కోసమే డెవలప్ చేశారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే 1995లో స్టార్ట్ అయింది. ఇది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట. దీని మెయిన్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్లోనే కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెబ్ సర్వర్స్లో కూడా యూజ్ అవుతుంది. దేని ద్వారా అంటే Node.js ద్వారా. Node.js అనేది దీని ఫ్రేమ్ వర్క్ కదా, సో ఆ Node.jsని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం వెబ్ సర్వర్స్లో కూడా జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ పైథాన్ అనేది హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ కోడింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ కోడింగ్ లాంగ్వేజ్. ఇది ఎలా రన్ అవుతుందంటే దీని రేంజ్ అనేది వేరే వేరే ప్లాట్ఫామ్స్లో వేరేగా ఉంటుందన్నమాట. దీన్ని ఎప్పుడు క్రియేట్ చేశారంటే 1991లో క్రియేట్ చేశారు. సో పైథాన్ అనేది దేనికోసం అంటే కోడ్ని ఈజీగా రీడ్ చేయడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. అండ్ మనకు చూడగానే కోడ్ అనేది దాని ఎక్స్ప్రెసివ్ సింటాక్స్ అనేది ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎక్కువ మంది అందుకే పైథాన్ని చూస్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఎస్క్యూఎల్ అనేది స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో ఇది దేనికి యూజ్ చేస్తామంటే డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తాం. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1974 నుంచి. ఈ ఎస్క్యూఎల్లో మనం ఓన్లీ క్వెరీస్ని మాత్రమే రాస్తాం, అంటే మనకి ఆ క్వెరీ ఇచ్చి ఆ డేటాని యాక్సెస్ చేసుకోవాలన్నప్పుడు ఈ ఎస్క్యూఎల్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ పిహెచ్పి అనేది ఇది కోడింగ్ లాంగ్వేజ్. ఇది దేనికంటే డైనమిక్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఎప్పుడు క్రియేట్ చేశారంటే 1995లో క్రియేట్ చేశారు.
ఇక్కడ మనకి SQL క్వెరీస్ కూడా PHP అనేది యూజ్ అవుతుంది, ఇంకా HTML లో కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ డేటాబేస్ లో ఏం జరుగుతుందో అంతా కూడా ఒక లింక్ బేస్ చేసుకుని అనమాట. ఇప్పుడు ఎలా అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే నార్మల్ గా ఒక వెబ్ పేజ్ తీసుకోండి. వెబ్ పేజ్ లో మనం డేటాను ఎంటర్ చేస్తున్నాం, ఏదైనా సైన్ ఇన్ చేస్తున్నాం కదా. సో అక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేశాక అది డైరెక్ట్ గా అది తీసుకెళ్లి డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటుంది. సో అక్కడ మనం డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు అది బ్యాక్ ఎండ్ లో స్టోర్ అవ్వడానికి PHP అనేది యూజ్ చేస్తాం. అంటే డేటాబేస్ అనేది డైరెక్ట్ గా మనం ఎంటర్ చేసిన డేటాని డేటాబేస్ కి లింక్ చేయడానికి PHP యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ రూబీ. ఈ రూబీ అనేది 1995 లో క్రియేట్ చేశారు. ఇది దేనికోసం అంటే కోడర్స్ ఈజీగా దీన్ని అర్థం చేసుకోవడం అండ్ ఈజీగా రాయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. కంప్యూటర్స్ కన్నా ఇది కోడర్స్ కి ఈజీగా రాయడం అవుతుంది అనమాట. ఈ రూబీ అనేది హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ సి లాంగ్వేజ్ అనేది మెయిన్లీ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ సి లాంగ్వేజ్. ఈ సి లాంగ్వేజ్ అనేది మీకు బాగా వస్తే మిగిలిన లాంగ్వేజెస్ ని కొంచెం గ్రిప్ ఉంటుంది అనమాట మిగిలిన లాంగ్వేజెస్ మీద. దీన్ని 1972 లో క్రియేట్ చేశారు. ఇది కంపైల్డ్ లాంగ్వేజ్ అనమాట అండ్ ఇది లోయెస్ట్ లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ C++ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిగమ్. ఈ సి లాంగ్వేజ్ కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిగమ్ అనేది యాడ్ చేస్తే వచ్చేదే C++. దీన్ని 1979 లో క్రియేట్ చేశారు. ఇది కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇది మల్టిపుల్ హార్డ్వేర్ ప్లాట్ఫామ్స్ లో రన్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ C#. ఇది కొంచెం C++ లానే ఉంటుంది అండ్ C లా కూడా ఉంటుంది. ఈ C# ని C# అని రాయొచ్చు, లేదంటే C# అని కూడా రాయొచ్చు. ఈ లాంగ్వేజ్ ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. ఎప్పుడంటే 2000 లో డెవలప్ చేశారు. దేన్ని బేస్ చేసుకుని అంటే .NET ఫ్రేమ్వర్క్ ని బేస్ చేసుకుని. C# అనేది కూడా ఇది కంపైల్డ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ వన్ విజువల్ బేసిక్ అనేది కూడా మైక్రోసాఫ్ట్ లాంగ్వేజ్. దీన్ని ఎప్పుడు డెవలప్ చేశారంటే 1991 లో డెవలప్ చేశారు. సో ఇది ఏదైనా ఈవెంట్ డ్రివెన్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఏం లేదు, ఏదైనా యూజర్ ఈవెంట్స్ కి రెస్పాండ్ అయ్యేటట్టు దీన్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఎలా అంటే మౌస్ ని క్లిక్ చేస్తున్నాం లేదా కీని ప్రెస్ చేస్తున్నాం, అక్కడ మనకి కనిపిస్తుంది అలా అనమాట విజువల్ బేసిక్ అనేది. ఈ విజువల్ బేసిక్ అనేది హై లెవెల్ కంపైల్డ్ లాంగ్వేజ్. దీని మెయిన్ ప్లాట్ఫామ్ అనేది ఓన్లీ విండోస్. అండ్ నెక్స్ట్ వన్ జావా అనేది చాలా పాపులర్ లాంగ్వేజ్. ఇది ప్లాట్ఫామ్ మీద కూడా వర్క్ చేయగలిగే కెపాసిటీ అనేది ఉంది దీనికి. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. ఎప్పుడు అంటే 1995 లో. జావా అనేది హై లెవెల్ కంపైల్డ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ ఆబ్జెక్టివ్ సి. ఈ ఆబ్జెక్టివ్ సి అనేది C++ అండ్ C# లానే ఉంటుంది అండ్ ఇంకా సి లాంగ్వేజ్ నుంచి వచ్చింది. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే యాపిల్ వాళ్ళు డెవలప్ చేశారు 1983 లో. అండ్ దీని ఫ్రేమ్ వర్క్స్ కొన్ని ఉన్నాయి. కోకో ఫ్రేమ్వర్క్ ఇంకా చాలా ఉన్నాయి. కోకో అనేది దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ ఆబ్జెక్టివ్ సిని డెవలప్ చేశారు. కోకోని బేస్ చేసుకుని ఈ ఆబ్జెక్టివ్ సిని డెవలప్ చేశారు. ఈ ఆబ్జెక్టివ్ సి అనేది హై లెవెల్ కంపైల్డ్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఓన్లీ యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర మాత్రమే రన్ అవుతుంది. అంటే iOS లో గానీ మ్యాక్ లో గానీ ఇది ఆబ్జెక్టివ్ సిని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ పెరల్. ఈ పెరల్ అనేది ఇది ఒక వెబ్ లాంగ్వేజ్ అనమాట. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే లారీ బాల్. ఎప్పుడు అంటే 1987 లో. ఇది చాలా పవర్ఫుల్ అండ్ ప్రాక్టికల్ లాంగ్వేజ్. ఒరిజినల్లీ దేనికోసం డిజైన్ చేశారంటే టెక్స్ట్ ప్రాసెసింగ్ కోసం డిజైన్ చేశారు. పెరల్ అనేది దీన్ని వేరేలా కూడా పిలవచ్చు. అదేంటంటే ద డక్ట్ టేప్ దట్ హోల్డ్స్ ద ఇంటర్నెట్ టుగెదర్, ఇలా కూడా దాన్ని పిలుస్తాం. ఇవి మొత్తం 12 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. కానీ నార్మల్ గా అయితే చాలా కోడింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ మనం ఇవి ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది దీనికి ఇస్తాం. ఇవన్నీ మీరు నేర్చుకోవాలని ఏం లేదు, ఒక గుడ్ కోడర్ అవ్వాలంటే ఇవన్నీ రావాలని ఏం లేదు. మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా మినిమం 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి ఖచ్చితంగా రావాలి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదంటే పర్టికులర్ టాపిక్ మీద చేయండి అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.